కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఒక కఠినమైన సవాల్ను సవాలుగా తీసుకున్నప్పుడు వినిపించే మాట ఇది. ఇలాంటివి రాజకీయాల్లో అరుదుగా జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సైలెంట్ కిల్లర్ గేమ్ ఆడుతున్నట్టే కనిపిస్తోంది. అక్కడ ఇక్కడ పోటీ చేయడం కాదు, కేసీఆర్ను బలమైన నేతతోనే ఢీకొట్టాలని భావించి ఫీల్డ్లోకి ఈటెల రాజేందర్ను దింపి తొలి జాబితాలోనే పేరు ఖరారు చేసింది. గజ్వేల్లో సీఎం కేసీఆర్కు వార్ వన్ సైడ్ కాదని తేల్చేసింది కమలం పార్టీ. మొదట్లో బీజేపీ వ్యూహాన్ని తేలికగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎన్నికల గేమ్ ఏంటో ఆలస్యంగా కానీ తెలిసి రాలేదు. మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరకు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నారు. సీఎం కేసీఆర్పై నేను పోటీకి రెడీ అంటే నేను రెడీ అని ప్రకటనలు చేస్తున్నారు. గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు 2 నెలల క్రితమే తెలిసినా ఆ 2 నియోజకవర్గాల వైపు కన్నెత్తు కూడా చూడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ స్థాయిలో స్వరం పెంచడం ఆశ్చర్యకరం. బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు. ఎత్తుగడల వేయడంలో 2 దిట్టే. కానీ ఎదుటిపక్షం వ్యూహాన్ని పసిగట్టడంలో వెనకబడితే ఎన్నికల్లో జీవితకాలం లేటైనట్టే. టైంకు క్యాచ్ చేసినప్పుడే ఎవరెలాంటి రాజకీయాలు చేయగలరో, ఆ సామర్థ్యం ఎవరికి ఉందో తెలుస్తుంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్లో ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ మళ్ళీ రేసులోకి వచ్చేందుకు చిన్న పాచిక విసిరింది. దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం కాంగ్రెస్ వంతైంది. ఇందుకు గజ్వేల్, కామారెడ్డిల విషయంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రకటనలే నిదర్శనం. నిజానికి గజ్వేల్లో ఈటెల రాజేందర్ పోటీ చేస్తారన్నప్పుడే గులాబీ దళం అప్రమత్తమైంది. నియోజకవర్గంలో తేడా కొట్టకుండా ఓ మీటింగ్ పెట్టేశారు కేసీఆర్. ఆపై నియోజకవర్గంలో తెర వెనుక ఆపరేషన్కు తెరతీశారు. లేటుగా బల్బు వెలిగింది మాత్రం కాంగ్రెస్కే. కేసీఆర్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను ఊపేసింది. అందుకే కేసీఆర్పై పోటీకి ఈటెలే సరైన ప్రత్యర్థిగా భావించింది బీజేపీ అధిష్టానం. దీనికి ఈటెల రాజేందర్ కూడా ఓకే చెప్పడంతో 2 బలమైన శక్తుల మధ్య పోరుగా మారుతోంది గజ్వేల్ ఎన్నిక. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మిగిలిన సెగ్మెంట్లలో ఎన్నికలు ఒక ఎత్తు అయితే గజ్వేలు రణం మరో ఎత్తు అన్నట్టు క్రమంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. అంటే గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ మొత్తాన్ని ఆకర్షించేందుకు ఎత్తుగడ వేసింది బీజేపీ. వాస్తవానికి గజ్వేల్లో బీజేపీ బలం నామమాత్రమే. కానీ ఎప్పుడైతే ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారో సీన్ మారుతోంది. గజ్వేల్ రాజకీయం రంగు మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గజ్వేల్కు ఈటెల కొత్త కాకపోయినా అక్కడ పోటీ చేయడం ఇదే మొదటిసారి. పైగా గజ్వేల్ ప్రజలకు ఈటెల రాజేందర్ ఎవరో కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గల్లీలో తిరిగినా గుర్తుపట్టే నాయకుడు. దానికి తాజాగా గజ్వేల్లో ఈటెల రాజేందర్కు లభించిన ఆదరణే నిదర్శనం. గజ్వేల్లో సీఎం కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఈటెల రాజేందర్కు జనం నీరాజనం పట్టడం, భారీ ర్యాలీ నిర్వహించడం సాధారణ విషయం కాదు. తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఇది బీజేపీ బలంగా చెప్పే కంటే ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్కు లభించిన స్పందన. బీజేపీ జెండాల రెపరెపల మధ్య గజ్వేల్ వీధుల్లో ఈటెల ర్యాలీ చేస్తుంటే చూసిన జనం దీనిని మార్పునకు సంకేతంగా భావించే పరిస్థితి ఉంది. గెలుపోటములు ఎలా ఉన్నా నామినేషన్ వేయకముందే ఈ స్థాయిలో ఈటెల రాజేందర్ గజ్వేల్లో శక్తి ప్రదర్శన చేయడం నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో గజ్వేల్లో ఏం జరగబోతుందో నియోజకవర్గంలో కాలు పెట్టగానే చెప్పేశారు ఈటెల. తప్పకుండా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేసిండ్రో 10 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతారో మళ్ళీ ఆ డిబేట్ జరుగుతుంది. ఇక్కడ జరిగే యుద్ధం ఇలా మహాభారత కురుక్షేత్రంలాగా జరుగుతుంది. కౌరవులకి పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. అంతిమంగా విజయం ఇలా ధర్మాంది, పాండవులనే. కాబట్టి 100కు 100% పేద ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ మద్దతుతో ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ గెలిచేది ముమ్మాటికి ఈటెల రాజేందర్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గజ్వేల్లో పోరుపై ఈటెలకు స్పష్టత ఉంది. అలాగే గజ్వేల్లో ఈటెల రాజేందర్ పోటీ చేయడం వల్ల తెలంగాణలో బీజేపీకి కలిగే ప్రయోజనం ఏంటో బీజేపీ ఢిల్లీ పెద్దలకు క్లారిటీ ఉంది. ఈ పాయింట్ను క్యాచ్ చేయకుండా ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ బీజేపీ నేతలే.
ఈటెల గజ్వేల్లో పోటీ చేయడం వల్ల పొలిటికల్గా ఎలాంటి డ్యామేజ్ కలుగుతుందో కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా గ్రహించినా ఈటెల గజ్వేల్ బరిలో ఉండటం వల్ల రాష్ట్రంలో బీజేపీకి కలిగే లబ్ధి ఏంటో ఇక్కడి కమలనాథులు గ్రహించకపోవడం. రాష్ట్రంలో హంగ్ ఫలితాలపై బీజేపీ గట్టిగా నమ్మకం పెట్టుకుందంటే దానికి కారణం గజ్వేల్ ఎత్తుగడే కావచ్చు. ఒక్క నియోజకవర్గం పరిస్థితి మొత్తం రాష్ట్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని అనుకోవచ్చు? గజ్వేల్ ఒక్క నియోజకవర్గం కాదు, అది రెండు బలమైన శక్తులు ఢీ అంటే ఢీ కొడుతున్న ఎన్నికల రణక్షేత్రం. ఇక్కడ పోరు ఇంకా ఆసక్తిగా మారాలంటే కాంగ్రెస్ నుంచి నరసారెడ్డో, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డో కాదు, స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటేనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొలిటికల్ టెంపరేచర్ పీక్స్కు వెళ్తుంది. ఒకవేళ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో స్థానం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీకి సై అంటే గజ్వేల్లో వచ్చినంత పొలిటికల్ హైప్ రాకపోవచ్చు. కారణం అక్కడ ఈటెల రాజేందర్ పోటీ చేయడం లేదు. కామారెడ్డి గజ్వేల్కు తేడా ఏంటి అని అనుకోవచ్చు. చాలా తేడా ఉంది. గజ్వేల్ ఉన్నది ఉమ్మడి మెదక్ జిల్లాలో, అది సీఎం కేసీఆర్ సొంత జిల్లా. ఇప్పటికే సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి కాషాయ జెండాను రెప్రపలాడించింది బీజేపీ. ఇప్పుడు గజ్వేల్ వంతు వచ్చింది. కామారెడ్డిలో ఆ స్థాయిలో లోకల్ ఫీలింగ్ రాకపోవచ్చు. కేసీఆర్పై పోటీ అంటే పోటీ అన్నట్టే ఉండొచ్చు. అందుకే కామారెడ్డిలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థి విషయంలో ఈ స్థాయిలో చర్చ జరగడం లేదు. రేపటి రోజున రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసినా అదే జరగవచ్చు. అదే గజ్వేల్ను బ్యాటిల్ ఫీల్డ్గా ఎంచుకుంటే మాత్రం పోరు ఓ రేంజ్లో ఉంటుంది. ఇది గ్రహించే గజ్వేల్లో బలమైన నేత ఈటెల రాజేందర్ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. గజ్వేల్లో ఈటెల రాజేందర్ను కాకుండా కిషన్ రెడ్డినో ఇంకెవరినో అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఈ స్థాయిలో చర్చ జరిగేది కాదు. ఈటెల లాంటి జనాకర్షణ ఉన్న బండి సంజయ్కు మాత్రమే మినహాయింపు ఉంది. ఈటెల కాకుండా బండి సంజయ్ పోటీ చేసినా ఇదే స్థాయిలో చర్చ జరిగేది. మరి బండి సంజయ్కు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే ప్రశ్న రావచ్చు. ఈ విషయంలోనూ బీజేపీ బలమైన లెక్కలే వేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్తో దశాబ్దాలుగా ప్రయాణించి చివరకు తీవ్రంగా విభేదించి ప్రభుత్వం చేతిలో ఇబ్బంది పడిన వ్యక్తిగా ఈటెలకు ముద్రపడింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీతో ఎవరైతే టచ్లో ఉన్నారో వారందరికీ ఈటెల తెలుసు. ఈటెల ఎదురుపడితే పలకరించకుండా ఉండలేరు. ఇదే పరిస్థితి గజ్వేల్లోనూ ఈటెలకు ఉంది. అందుకే బండి కంటే బెటర్ ఆప్షన్గా ఈటెల రాజేందర్ను ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. బీజేపీ అధిష్టానం పెట్టుకున్న ఈ లెక్కలను వమ్ము చేయకుండా ఈటెల రాజేందర్ గజ్వేల్లో ఎంట్రీ ఇచ్చిన విధానానికి 100% మార్కులు పడ్డాయనే చెప్పుకోవాలి. For more political updates, please subscribe and like Uday View channel. మరిన్ని రాజకీయ వార్తల కోసం ఉదయ్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.